నమస్తే, వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజమెచ్చర్ల. దేశంలో ఉద్యోగాలు కల్పిస్తూ వేలాది కుటుంబాలకు ఆధారంగా నిలుస్తున్న స్వదేశీ పరిశ్రమలపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారా? దేశం ఆపదలో ఉన్నప్పుడు ఓదార్పు మాటలకే పరిమితమయ్యే కుహానావాదులు, సెక్యులరిస్టులు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అస్సాం విలవిలలాడిపోతుంటే ఎక్కడున్నారు? బిజినెస్ గ్రూపుల ఉనికినే ప్రశ్నించే ఈ ద్వంద్వ వైఖరి వెనుకున్న అసలు కుట్రేమిటి? నకిలీ సోషలిజం ముసుగులో దేశ ప్రగతిని, స్వచ్ఛంద సేవలను తక్కువ చేసి చూపించడం వెనక అర్థం ఏమిటి? ఇప్పుడు చూద్దాం. దేశంలో ఆర్థిక ప్రగతిని పరుగులు తీస్తూ రిలయన్స్ గ్రూప్ లక్షలాది మందికి ప్రత్యక్షంగా గాను పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఒక రిలయన్స్ పరిశ్రమ ద్వారానే కాకుండా రిటైల్, టెలికాం, డిజిటల్ నెట్వర్క్ల రూపంలో దేశవ్యాప్తంగా దాదాపు 3.5 లక్షల మందికి పైగా ఉద్యోగాలు, జీవనోపాధి పొందుతున్నారు. భారతదేశ పన్నుల వ్యవస్థకు అపారమైన రాబడిని అందిస్తూ దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడుతున్న ఈ మేక్ ఇన్ ఇండియా ప్రతినిధులపై సెక్యులరిస్టులు నిరంతరం విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఉపాధి కల్పనలో గాని, దేశీయ వృద్ధిలో గాని సున్నా పాత్ర పోషించే ఈ వర్గాలు వెనకబడిపోయిన ప్రాంతాలలో వ్యవస్థలను నిర్మిస్తున్న స్వదేశీ కార్పొరేట్ సంస్థలను కేవలం ద్వేషంతో మాత్రమే చూస్తున్నాయి. కానీ మాటల కంటే చేతలే గొప్పవని రిలయన్స్ మరోసారి నిరూపించింది. తాజాగా అస్సాంలో సంభవించిన తీవ్ర వరదల వల్ల సర్వస్వం కోల్పోయిన వేలాది కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ అస్సాం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా 21 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. కేవలం విరాళంతో సరిపెట్టకుండా బాధితులను ఆదుకోవడానికి శివసాగర్, చెరైడియో లాంటి తీవ్ర ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. కమ్యూనిస్ట్ కిచెన్ల ద్వారా వేలాది మందికి ఆహారం అందించడమే కాకుండా తాగునీరు, పారిశుద్ధ్య పనులు, తాత్కాలిక ఆశ్రయాలు, ప్రజారోగ్య కేంద్రాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. మనుషులతో పాటు వాంతార బృందాల ద్వారా సుమారు 4,000 పశువులకు, మూగజీవులకు పశుగ్రాసం, వైద్య సహాయాన్ని అందిస్తూ అస్సాం ప్రజలకు కొండంత అండగా నిలిచారు. కష్టకాలంలో ప్రజా సంక్షేమం కోసం 100 కోట్లు ఖర్చు చేస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థలను ప్రోత్సహించాల్సింది పోయి నిరంతరం ఉచిత విమర్శలతో ఏడవడం ఈ సెక్యులరిస్టుల వర్గాల దివాలా కోరుతనానికి నిదర్శనం. ఇదంతా సిఎస్ఆర్ ఫౌండేషన్ అంటూ బుడి రాగాలు తీస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్వదేశీ పారిశ్రామికవేత్తలను, వారి సేవా గుణాన్ని కించపరిచేలా నకిలీ సిద్ధాంతాలను భారతీయ ప్రజలు ఎప్పటికీ అంగీకరించరు. దేశ ఆర్థిక అభివృద్ధిని, జాతీయ ప్రయోజనాలను మరియు నిజమైన మానవత్వ దృక్పథాన్ని బలంగా వినిపిస్తున్న మీ అభిమాన మైండ్ మీడియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్. Mind Media, the voice of India.